ఈజీగా నువ్వు కూడా పాడుతుంటావు. అంటే ఎక్కడైనా స్ట్రెయిన్ అవుతున్నట్టుగా తెలియకుండా అంత ఈజీగా పాడుతూ ఉంటావు. నువ్వు పెర్ఫామ్ చేసిన పాటల్లో చాలా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చిన సాంగ్ కానీ, లేదా నీకు చాలా స్పెషల్ అనిపించిన నువ్వు పెర్ఫామ్ చేసిన సాంగ్ ఏంటి? నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే, నా సామే. నిన్ను సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే, నా సామే. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన గుడి ఎక్కినట్టుందిరా సామే. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే. నువ్వు వెళ్ళే దారి చూస్తా ఉంటే రే ఎండినట్టుందిరా సామే, నా సామే, నా సామే. రారా సామే, బంగారు సామి, మీసల సామే, రోషల సామే, నా సామే. రారా సామే, బంగారు సామి, మీసల సామే, రోషల సామే. వండర్ఫుల్, గ్రేట్. అదే కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఈజీగా పాడేయగలుగుతున్నారు మీరు. తెలుగు రాకపోయినా తెలుగు ఎంత చక్కగా పాడుతుంది కూడా. థ్యాంక్ యూ అండి. గ్రేట్. సో కానీ ఎలిమినేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే ఈజీ గోయింగ్గా ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ వెళ్ళి ఉంటాయి, ఆ తర్వాత ఎలిమినేషన్ అన్నప్పుడు భయంగా అనిపిస్తుందా, లేకపోతే హౌ డిడ్ యూ ఫేస్ ఇట్? డెఫినెట్లీ లైక్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద షూట్ అందరు కొంచెం చాలా సాడ్ అయిపోతారు. ఎందుకంటే ఆ టైం లైక్ ద వీక్ మొత్తం స్పెండ్ చేస్తున్నాం కదా అందరితోని. సో ఆబ్వియస్లీ లైక్ ఇఫ్ సమ్వన్స్ లీవింగ్ ఇట్స్ డెఫినెట్లీ లైక్ సాడ్. అందరికీ కొంచెం బాధగా ఉంటుంది. ఒక వీక్ అసలు ఎలిమినేషన్ లేదు, ఆ తర్వాత వీక్లో మీరు ఎలిమినేషన్లోకి వచ్చారు కదా. అసలు ఆ రోజు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మేము ఎలిమినేట్ అవుతామేమో అని అసలు థాట్ ఉండిందా? బికాజ్ యూ పర్ఫార్మ్డ్ వెల్, అందరూ అదే అనుకుని ఉంటారు. మీరు పాడి వచ్చిన తర్వాత కూర్చున్నాక చెప్తారు కదా, యూ డిడ్ వెల్, బాగా పాడావు అలా అని. ఆ రోజు ఏమనిపించింది? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ వస్తామని ఆ జోన్లోకి. బట్ మిగతా వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి లైక్ ఇప్పుడు నజీర్ శ్రీ తుంబుర నారద నాదామృతం అంటే లైక్ అది మామూలు సాంగ్ కాదు, మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇట్లా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది అది మొత్తం సాంగ్. అది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రూవింగ్ సాంగ్స్ తీసుకున్నారు. యా, కొన్నిసార్లు ఆ పర్ఫార్మెన్సెస్ ముందర మేబీ మా సాంగ్ అంతగా అనిపించిండకపోవచ్చేమో. లైక్ మా పర్ఫార్మెన్సెస్ వైజ్ మేము పాడిన మేము తీసుకున్న సాంగ్స్, మేము పాడిన సాంగ్స్ అలా అనిపించిండకపోయింది. చూసింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. సో తన ఎలిమినేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. మీ ఎలిమినేషన్ ఆ జోన్రాకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అంటే హౌ డిడ్ యూ ఫీల్ లైక్ దట్ డే? బికాస్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యూ, అంటే మీ ఇద్దరిని మేము టాప్ 5లో చూడాలనుకుని, ఐ థింక్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా, ప్రోమోస్ వాటిలో కూడా ఐ వాంట్ యూ టు బీ ఇన్ టాప్ 5 అని చెప్పిన కామెంట్స్ మీరు చూసుంటారు. సో ఎలా యూనో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇట్ వాస్ లైక్ డెఫినెట్లీ వీఆర్ నర్వస్. బట్ ఆఫ్టర్ దే వర్ లైక్ ఓకే మీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. దాని తర్వాత మై మైండ్ వాజ్ లైక్ ఓకే ఇంకా బాగా నేర్చుకోవాలి, బాగా పాడాలి. దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ జస్ట్ లైక్ ల్యాడర్ ఉంటుంది కదా, దిస్ ఇస్ జస్ట్ వన్ స్టెప్, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. But it was definitely a privilege singing on that stage and judges mundu paadam was a great thing. Yeah.